బొత్స మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ లో చూద్దాం. సిబిఐ ఏం ఫైండింగ్స్ తెలిస్తే అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ సంస్థ ఏ రకంగా దోచుకుతుంటుందో ఈ రాష్ట్రంలో దేవదేవుడి తాలూకా నైవేద్యం రూపాన ఆయన ఎలా నైవేద్యం చేస్తున్నాడో, ఎలా కైంకర్యం చేస్తున్నాడో విషయాలే చర్చించమని కోరుతున్నాం. వారు రావట్లేదు. చాలా అత్యవసరమైంది బడ్జెట్ సమావేశంలో. ఓ పక్క బడ్జెట్ కూడా డొల్ల బడ్జెట్ పెట్టి ప్రజా సమస్యలకి ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి కానీ, ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన మాట సూపర్ 6 అంశాలను కూడా పక్కన పెట్టి చేసిన బడ్జెట్. వాటి మీద కూడా చర్చించుకుందాం. దీని మీద డేట్ ఇచ్చి తర్వాత తదుపరి బడ్జెట్ చర్చ అయిన తర్వాత మళ్ళీ దీని మీద చర్చిద్దామంటే ప్రభుత్వం ముందుకు రావట్లే. ఎంతసేపు దాటవేత దూరం చేస్తూ కాలయాపన చేస్తూ కాలం గడిపేద్దాం అనే రీతిలో ఇవాళ ప్రభుత్వం ఉంది. చాలా దురదృష్టం. వాళ్ళ ఆలోచన ఒకటే, ఎవరి మీదో తెల్లి వాళ్ళని తుడుచుకోమని చెప్పే రకం తప్ప వాస్తవత రాదు. ఇవాళ క్లియర్ కట్గా క్రిస్టల్ క్లియర్గా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తారు, చూస్తున్నారు. ఆ దేవదేవుడి తాలూకా నైవేద్యం తాలూకా పేరు చెప్పి హెరిటేజ్ సంస్థ హిందాపూర్ అనే ఒక డైరీతో చీకటి ఒప్పందం పడి దోచుకు తింటుంది. ఇందులో ఏ విధమైన ద్వంద్వ ఆలోచన లేదు. ఇది వాస్తవం. రండి చర్చిద్దాం అంటే రావట్లే. ఎందుకు రావట్లేదు? ఎందుకు భయపడుతున్నారు? ఇంతకుముందు చెప్పారు కదా, ఏవో మాట్లాడారు కదా, మరి ఎందుకు దానికి వెనకేసుకొస్తున్నారు? ఏదైనప్పటికీ కూడా మా పార్టీ, మేమందరం, మా సభ్యులందరం కూడా ఒకటే నిర్ణయంతో ఉన్నాం. ఓ పక్క ప్రజా సమస్యలు జరగాలి, ఓ పక్క దీని మీద చర్చ జరగాలి. రెండింటిని కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎందుకంటే బడ్జెట్ టోటల్గా లోపభూయిష్టంగా ఉంది. ప్రజా అవసరాలు తిరగలేదు. 3,35,000 కోట్ల రూపాయలని 1,000 కోట్ల రూపాయలు పెట్టి 90,000 కోట్ల రూపాయలు రోడ్డు బడ్జెట్ పెట్టి సూపర్ 6కి సంబంధించిన అంశాలు ఏవి అందులో లేకుండా, ప్రజా అవసరాలు తీర్చే లేకుండా, అటు రైతులకు కానీ, ఇటు మహిళలకు కానీ, అటు కార్మికులకు కానీ, ఇటు యువకులకు కానీ, ఇటు ఉద్యోగస్తులకు కానీ వాళ్ళ అవసరాలు తీరేటట్టు ఎక్కడా కూడా ఏ ప్రదర్శన లేకుండా ఇవాళ బడ్జెట్లో ఉంది. దాని డైవర్షన్ కోసం ఇవాళ చర్చించడానికి వద్దాం, దానికోసం మాట్లాడానంటే ఇది మాట్లాడు. ప్రసాదం కోసం వచ్చి దోపిడీ చేస్తూ ఆ దోచుకు తింటూ తిరిగి పెద్ద మనుషుల్లాగా వచ్చి చలామణి అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులు. ఇది చాలా దురదృష్టం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక పాపాన్ని వచ్చి ఒక ఓటేసి 5 సంవత్సరాలు పదవిస్తే ఏ రకంగా ఈ పార్టీ ప్రభుత్వం తాలూకా దోపిడీ ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. నేను చెప్పిన దాంట్లో ఏదైనా అవాస్తవం ఉంటే, చెప్పిన దాంట్లో ఏదైనా కాదు అనుకుంటే రమ్మని చర్చించమనండి. వాస్తవాలు చెప్పండి ప్రజలకి. చంద్రబాబు నాయుడు మాట్లాడిన ప్రతి మాటని మేము చూపెడతాం. ఆ కూటమి సభ్యులు, ఆ నాయకులు మాట్లాడిన ప్రతి మాటని మేము చెప్తాం. జరిగిన వాస్తవాలు ఏంటో చెప్తాం. నిన్న కూడా చూపెట్టాను మీ అందరికీ. హెరిటేజ్ సంస్థకి ఇంద్రాపూర్తో ఉన్న డైరీకి ఉన్న సంబంధాలని, వాళ్ళ అనుబంధాలని అవన్నీ చూపెట్టాను.